తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు నా పాట మీ నాట 100th షో ఆన్ స్టోరీ. నేను మీ అందరికీ తెలిసిన సత్య. ఈ కార్యక్రమాన్ని లూయివిల్ కెంటకీ స్టేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేసేస్తున్నాను. ఈ రోజు నాకు టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది గోపీనాథ్ గారు, అలానే శ్రీకాంత్ గారు హైదరాబాద్ నుంచి సూపర్ డూపర్ గా ఇచ్చేస్తున్నారు. జనరల్ గా ఈ కార్యక్రమం కంప్లీట్ మ్యూజిక్ రిలేటెడ్. సినిమాలో ఒక పాట హిట్ అయినా కాకపోయినా పర్టికులర్ సాంగ్ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే పాటలని నేను ఎంచుకొని ఆ పాటలోని అంతరార్థం చెప్పే ప్రయత్నం దాదాపు ప్రతి ఎపిసోడ్ లోనూ చెప్పటం. అలానే ప్రముఖ సంగీత దర్శకులు కానీ, రచయితలు కానీ, సింగర్స్ కానీ, ఒక ఫేమస్ పర్సనాలిటీస్ కానీ నా షో ఉన్న రోజు పుట్టినరోజులు ఉంటే వారి గురించి ఇంట్రడక్షన్ చెప్పటం. నేనే చెప్పటం కాకుండా శ్రోతల చేత పాట చరణం అడిగి వారి చేత చెప్పించటం. శ్రోతలు కూడా ఎంతో యాక్టివ్ గా ఈ కార్యక్రమానికి వచ్చి పాల్గొని వాళ్ళకి తెలిసిన సినీ సాహిత్యం గురించి, పాటల గురించి, మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి చెప్తూ ఉండేవాళ్ళు. ఇలా ఒక సంవత్సరం అంటే 50 ఎపిసోడ్లు చేస్తూ వచ్చాను. ఆ తర్వాత వీటన్నిటితో పాటు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులను, నటులు శుభలేఖ సుధాకర్ గారు, సంగీత ఆచార్య డాక్టర్ వైజఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు, సింగర్స్ సునీత గారు, ఆదిత్య గారు, కృష్ణ చైతన్య గారు, గుంటా హరి గారు, ధనుంజయ్ గారు, అనిత కృష్ణ గారు, సందీప్ కురపాటి గారు, మన చిన్న సూపర్ సింగర్ ఫేమ్ ప్రవస్తి, మ్యూజిక్ డైరెక్టర్ మాధవపతి సురేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి గారు, వీళ్ళందరినీ నా కార్యక్రమానికి ఆహ్వానించాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా కొందరుని వారి పుట్టినరోజు నాడే ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగింది. వారెవరో కాదు, సునీత గారు, అలానే శుభలేఖ సుధాకర్ గారు. జనరల్ గా అయితే వృత్తిపరంగా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ పాటల మీద మక్కువతోటి స్టోరీ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం ప్రారంభించాను. ఈ 100 షోస్ సక్సెస్ఫుల్ గా చేయడంలో ఎప్పటికప్పుడు తగిన సలహాలను ఇస్తూ నన్ను తీర్చిదిద్దిన టోరీ యాజమాన్యానికి, అలానే మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చిన నా ప్రియమైన శ్రోతలకి ప్రత్యేకించి కృతజ్ఞతలు. అలానే మా టెక్నీషియన్స్ ఎలా మర్చిపోతాము, వెనకాల నుంచి మీ నుంచి మాకు, మా నుంచి మీకు త్రూ కనెక్టివిటీ ఇచ్చేవాళ్ళు మన టెక్నీషియన్స్. వాళ్ళు ఎంతో చక్కగా మాకు అందిస్తూ వస్తారు. అన్నిటికన్నా నేను ఆనందించిన ఒక విషయం, ఎప్పటికీ నేను చాలా 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 గుర్తు పెట్టుకునే విషయం, చాలా అంటే చాలా చాలా గుర్తు పెట్టుకునే విషయం ఏంటంటే, తెలుగువారి ఆత్మీయ వారధి. హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ టు గంధర్వ గానం నా పాట మీ నోట స్పెషల్ లైవ్ షో ఆన్ స్టోరీ. నేను మీ ఆర్జే సత్య. ఈ కార్యక్రమాన్ని లూయివిల్ కెంటకీ స్టేట్ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాను. ఈ రోజు నాకు సాంకేతిక సహకారాన్ని అందిస్తుంది హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. ఈ రోజు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు. 4 భాషల్లో జాతీయ అవార్డు పొందిన బాలు గారిని ఈ శతాబ్దపు ఉత్తమ గాయకుడు అని వర్ణించడంలో అతిశయోక్తి లేదు. ఏంటి మళ్ళీ వచ్చేసింది ఇది అని అనుకుంటున్నారు కదా. నేను ఈ మాటలు జూన్ 4, 2015 బాలుగారి పుట్టినరోజు చెప్పిన ఇంట్రడక్షన్. ఇదే విషయాన్ని ఈ శతాబ్దపు సినీ ప్రముఖుడిగా అవార్డు ఇస్తున్నట్టుగా లాస్ట్ వీక్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ 100 ఎపిసోడ్స్ సందర్భంగా ఇలానే శ్రోతలందరూ ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడంలో ఎప్పటికప్పుడు మీ సలహాలని ఇచ్చి ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అదే అండి ఫీడ్బ్యాక్. చక్కగా మీ ఫీడ్బ్యాక్ ఈ షో ఇంకా ముందుకెళ్ళడానికి, ఇంకా ఏదైనా టిప్స్ ఇస్తే చక్కగా నేను పాటిస్తాను. వాటిని ప్రయత్నం అయితే చేస్తాను ఖచ్చితంగా. సో మీకు మ్యూజిక్ రిలేటెడ్ గా ఇంకా ఇలాంటి షోస్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే మీరు చక్కగా ఫోన్ చేసి నాతో మీరు షేర్ చేసుకోవచ్చు. మరి నేను పాట చరణ అడుగుతాను అని వెయిట్ చేస్తున్నారు కదా, అడిగేస్తాను. శంకర శంకించకురా వంక జాబిలిని జడను ముడుచుకొని బిషపు నాకులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని వంకలేని. ఈ పాట మీకు తెలిస్తే యుఎస్ నుండి అయితే 7038796611
ఆస్ట్రేలియా నుండి అయితే 0280068674, యూకే నుండి అయితే 0203287867 ఇండియా నుండి అయితే 0406662451 స్కైప్ లో కనెక్ట్ అవ్వాలంటే tory.live కి కనెక్ట్ అయిపోండి. అలానే ఏదైనా మెయిల్ పెట్టాలి అనుకుంటే torylive@gmail.com కి మెయిల్ కూడా చేయొచ్చు. ఇప్పుడు మాత్రం ఒక అద్భుతమైన పాట మీ అందరి కోసం వినండి, వినిపించండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. అధికారం 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 ఏముంది అందులో? చుట్టూ 10 మంది సెక్యూరిటీ, ఉదయాన్నే లేస్తే ఇంటి ముందు 100 మంది కార్యకర్తలు, సొసైటీలో పలుకుబడి, తప్పు చేస్తే కప్పిపుచ్చుకునే సమర్థత. మహా అయితే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇంటికి వెళ్ళిపోతారు. దీనికోసం దేశాన్ని శ్మశానం చేస్తారా? నిజమంటే నిప్పంటూ ఆ నిప్పే నీదు అన్యాయాన్ని దహించరా. నీ శ్వాస నీ ధ్యాస ఈ జనమే నన్ను, మా జనఘోష నీ భాష చేసావులేరా. తేలేని సూర్యుడు నీవేనురా, నీ తెలుపిక్క మా బ్రతుకుకే మలుపురా. మా ఇన్నాళ్ల కన్నీళ్లు పూటెత్తరా, ఈ మంచోడు సీనయ్య మా అండ నిలిచాడు. మనలోన ఈ ఒకడు మన కోసం నిలచి తన ప్రాణాలు తృణమనెనురా. నీ గమ్యం నీ ధ్యేయం జనక్షేమం అంటూ నీ పయనాన్ని సాధించినావా. నిజమైన నాయకుడు నీవేనయ్యా, నీ వెన్నంటి మేమంత ఉందామయ్యా. జన చైతన్యమే తన లక్ష్యం కాదు, ఈ ప్రజలందరూ రేటి ప్రతినిధివి నీవయ్యా. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీనాట అండ్ టోరీ. బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేసి వచ్చేసాం కదా. ప్రతినిధి సినిమాలోది. దీన్ని కంపోజ్ చేసిన వాళ్ళు సాయి కార్తిక్ గారు, లిరిసిస్ట్ బి సుబ్బరాయ శర్మ గారు, సింగర్ వచ్చేసి కార్తికేయన్ గారు. ఈ సినిమా చూడని వాళ్ళైతే ఎవరైనా ఉంటే తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇప్పుడు మనకి యుఎస్ లో అయితే
ఓట్ల లెక్కింపు, ఇండియాలో అయితే నోట్ల లెక్కింపు మాట. సో ఈ రోజు మోడీ గారు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్నే ఈ సినిమాలో ఆయన రియాలిటీలో ఆయన చూపెట్టారన్నమాట. సో రియాలిటీ కాదు, రియాలిటీకి తగ్గట్టుగా ఈ సినిమాలో నారా రోహిత్ గారు నటించిన సినిమా ఇది. సో అద్భుతమైన సినిమా. ఎవరైనా చూడలేని వాళ్ళు చూడాలి అని అనుకుంటే తప్పకుండా చూడండి. సో నేను అడిగిన పాట మళ్ళీ రిపీట్ చేసేస్తాను. ఆ పాట మీకు తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి. శంకరా శంకించకురా బంకజాబిలిని జడన ముడుచుకొని బిషపు నాగులను చంకనెత్తుకొని నీలకడ నెరుగని గంగలేని నే వంకలేని నా వంకలొక్క. ఈ పాట మీకు తెలిస్తే వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి. సో నేను ఇందాక యాక్చువల్ గా నా పాట మీ నోట అనే టైటిల్ కి అండ్ నేను ఆర్జేయింగ్ స్టార్ట్ చేయడానికి అసలు వచ్చింది కూడా పవన్ కృష్ణ, క్రేజీ కిట్టుగాడు. అతను కాలర్ యాడ్ అయినట్టున్నారు. అతను యాక్చువల్ గా నువ్వు ఆర్జేయింగ్ చేస్తే బాగుంటుంది కదా అని అతనే చెప్పాడు నాకు. సో అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే అతనే టైటిల్ కూడా ఇచ్చాడు, నా పాట మీ నోట అనే టైటిల్ కూడా అతనే ఇచ్చాడు. సో ఈ సందర్భంగా అతనికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. అలానే మా కో ఆర్జేస్ కూడా ఎప్పటికప్పుడు కొంతమంది అయితే ఇంకా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలానే అనుకొని బాగా ఏదైనా మిస్టేక్స్ చేసినా కానీ లేదంటే ప్రోత్సహించడంలో కావచ్చు, అలా కూడా నా కో ఆర్జేస్ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటూ ఉంటారు. అలానే ఒక పాట ఎలాగైనా సరే ఇలా వెళ్ళాలి అలా వెళ్ళాలి అని చెప్పటము, ఒక రూట్ కూడా మనకి చెప్పటము కో ఆర్జేస్ చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. అలానే ఇంకా అంటే ఇప్పుడు నేను ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చాలా మంది మెసేజెస్ కూడా చేస్తూ ఉండేవాళ్ళు మా కో ఆర్జేస్, నువ్వు ఎక్కడి నుంచి ఆడియో బైట్స్ తీసుకున్నావు, మేము కూడా యాక్చువల్ గా చేద్దాం అనుకున్నాము కానీ మేము చేసుంటే ఇంత బాగా చేసేవాళ్ళం కాదేమో అని కూడా కొంతమంది ఆర్జెస్ చెప్తూ ఉన్నారన్నమాట నాకు. సో వాళ్ళందరికీ కూడా ముందుగా థ్యాంక్స్. సో అలా చెప్పడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మాత్రం ఇంకో అద్భుతమైన పాట, నాకు చాలా ఇష్టమైన పాట. ఆ పాటకి నాకు చాలా చాలా మెమరీస్ కూడా ఉన్నాయి. ఆ పాట మనం వినేసి వద్దాం. వినండి, వినిపించండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే,
జల్లంత కవ్వింత కావాలిలే, ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే. పురుగులు పరుగులు ఉడుకు వయసు దుడుకు తనము నిలవదు. తొలకరి మెరుపులా ఉలికి పరిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే, కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే. ఎండల్లో వెన్నెల్లు తెచ్చిందిలే. ఏంటి బంగారం అలా దిగులుగా కూర్చున్నావు? అమెరికా వెళ్ళడానికి అన్ని సర్దుకున్నావు కదమ్మా. ఫ్రెండ్స్ ని వదిలి వెళ్ళడానికి బాధగా ఉందా? కాదు నాన్న, వాళ్లతో ప్రపంచంలో ఎక్కడి నుండైనా మాట్లాడవచ్చు. కానీ వాళ్ళు ఎంతో ప్రేమగా ఇచ్చిన బహుమతులు, అలాగే అమ్మ ఎంతో ఆప్యాయంగా పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకెళ్లా అనుకున్నా. కానీ లగేజ్ ఎక్కువైపోయింది. ఇంకా ఫ్లైట్ లో తీసుకెళ్లడం అస్సలు కుదరదు. అందుకే నాన్న. అయ్యో, వాటి గురించి బాధెందుకమ్మా? అవన్నీ నేను పంపిస్తాను కదా. నీకో విషయం తెలుసా? అందరికీ ఆత్మీయ నేస్తమైన గరుడవేగ వారు ఇప్పుడు అమెరికాతో పాటు కెనడా, యూకే, దుబాయ్ లో ఉన్న మన వాళ్లందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుంది. అతి తక్కువ ఖర్చులతో కేవలం 4 రోజుల్లోనే వస్తువులన్నీ భద్రంగా చేరుస్తారు. మీ అమ్మ పెట్టిన ఆవకాయ, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ గరుడవేగాలో నీకు పంపిస్తానులే అమ్మా. అమ్మో నాన్న, ఖర్చు ఎక్కువ అవుతుందేమో. లేదురా, చెప్పాను కదా. గరుడవేగ వారు కేవలం కేజీకి 500 రూపాయలు ప్లస్ ట్యాక్స్ ఛార్జ్ చేస్తున్నారు. కావాలంటే www.garudavega.com సైట్ కి లాగిన్ అవు చూడు, నీకే తెలుస్తుందమ్మా. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాకు కాదమ్మా, గరుడవేగాకి చెప్పు. థ్యాంక్స్ టు గరుడవేగ. గరుడవేగ. తెలుగువారి ఆత్మీయ వారధి. వెల్కమ్ బ్యాక్ టు నా పాట మీ నోట స్టోరీ. బ్యూటిఫుల్ సాంగ్ మనం వినేసి వచ్చేసాం కదా. ఈ పాటకి నేను మంచి మెమరీ ఉందని కూడా చెప్పేశాను కదా. కాకపోతే మరి నేను అడిగిన పాట చెప్పేస్తానని మనకి ఒక కాలర్ అడిగారు. వాళ్ళకి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, సత్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. లక్ష్మి గారు వర్జీనియా నుంచి. సో మచ్ అండి, చాలా బాగా చేస్తూ ఉంటారు. చాలా మంచి మంచి పాటలు బాగుంటుంది. నాకు చాలా ఇష్టపడతాను. కాకపోతే ఇదేమో డిన్నర్ టైము అటు ఇటుగా అవుతా ఉంటుంది. కాదండి, 8 కి డిన్నర్ టైమ్, 7 కి కూడా డిన్నర్ టైమేనా మీరు? అంటే 7 to 8 మధ్యలో రన్ అవుతుందండి. ఒకసారి ముందు అవుతుంది, ఒకసారి వెనక అవుతుంది. కొంచెం అటు ఇటు చేంజ్ అవుతా ఉంటది, కరెక్ట్ టైం కాదు. ఓకే, నాకు లాస్ట్ ఇయర్ ఫస్ట్ యానివర్సరీకి, నా 50th షోకి మీరు చెప్పినది ఒక విషయం నాకు చాలా గుర్తుంది అన్నమాట. నాకే కాదు, మా హస్బెండ్ కూడా మీ షో అంటే ఇష్టము అని చెప్పారన్నమాట. నాకు మీ హస్బెండ్ పేరేంటి అని కూడా అడిగాను ఆ రోజు, కానీ మీరు చెప్పలేదు. అవునా? నీ పేరు సగం ఉంటుంది ఈయన పేరులో.
ఓ మై గాడ్, చెప్పచ్చుగా సత్యనారాయణ గారా? ఆ, ఓకే, సిగ్గు పడుతున్నారు. లక్ష్మీనారాయణరా? మరి పాట చెప్పేస్తారా? పాట ఏం అడిగారు? సారీ, నేను మిస్ అయ్యాను. ఓకే. శంకరా శంకించకురా బంక జాబిలిని జడను ముడుచుకొని బిషపు నాకులను చంకనెత్తుకొని. తెలిసిన పాటే కానీ రావట్లేదు. ఓకే, మన వాళ్ళు ఎవరైనా చెప్తారులే. సత్య Try చేయలేదు. మనము అవునా, ట్రై చేయలేరా? యాక్చువల్ గా ఇది నేను ఈ రోజు అడిగే పాటలన్నీ కూడా నేను అంతరార్థం చెప్పే పాటలే. ఓ అవునా, ఓకే ఓకే. అండ్ నేను ఫస్ట్ ఎపిసోడ్ లో నేను ఇదే పాటతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఎపిసోడా? మరి నేను ఎక్కువ చాలా చెప్పేస్తున్నాను. మంచి సాంగ్, చాలా మంచి పాట. ఓకే, మరి మీ నెక్స్ట్ కాలర్ చెప్తారేమో చూద్దాము. Yeah, థ్యాంక్ యూ సో వేరే మచ్ వాళ్ళకి అండి, ఛాన్స్ థ్యాంక్స్ ఫర్ ఇచ్చేద్దాము. కాలింగ్. యా యా, యా, కీప్ ఇట్ అప్. ఓకే, మరి కంగ్రాచులేషన్స్. Thank you. అండ్ ఇంకా ఇంకా మరిన్ని షోస్ ఇలానే చేస్తూ ఉండాలి, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి, మంచి మంచి Okay. సాంగ్స్ తీసుకొచ్చి. థ్యాంక్ యూ సో Okay మచ్ అండి. సత్య. ఆల్ ది Thank బెస్ట్. you. బాయ్. బై బై, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్, బాయ్ అండి. సో మన నెక్స్ట్ కాలర్ ఎలా చూద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? హలో, హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి? నా పేరు బాలకృష్ణ అండి. హాయ్ బాలకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నామండి. రేపల్లే మా పెళ్ళంట. మీదేమో తినాలేనంట. మరి షో వింటున్నారా? వింటున్నానండి. మరి పాట తెలిసిపోయిందా? ఏంటి మీరు మరి విశ్వనాథ్ గారి పాటలు తప్ప ఇంకోటి పాడరేమండి అసలు? ఇప్పుడు ఏంటండి? విశ్వనాథ్ గారి పాటలు తప్ప వేరే వాళ్ళకి పాడరా? ఎందుకు అలా అడిగారు? మరి ఎప్పుడు చూసి నేను ఎప్పుడు అడుగుదాను, ఎప్పుడు నాకు ఎప్పుడు అయ్యే వస్తున్నాయండి. ఓ, అంటే మీరు కాల్ చేస్తారు, అందుకే మీరు మీ చేతి ఆ పాట పాడిస్తాము అని నేను అదే పాట అడుగుతున్నాను అనమాట. అదే నేను చెప్పాను కదా, యాక్చువల్ గా నేను చెప్పిన అంతరార్థాలు పాటలే నేను ఈరోజు లిస్ట్ అవుట్ చేశాను అనమాట. ముందుగా మీకు ద్వితీయ వార్షికోత్సవ మరియు 100వ ఎపిసోడ్ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ గా మీ రైమింగ్ మాత్రం అద్భుతం అండి అసలు. అదేంటండి, చాలా, మీరు యాక్చువల్ గా టీచర్ కదా, సో చాలా బాగా చెప్పేస్తూ ఉంటారు. అసలు నా గురించి చాలా ప్రమోట్ చేసేస్తూ ఉంటున్నారు అసలు. బాబోయ్, థ్యాంక్ యూ. మరి అంత డిజర్వ్ కాదో నాకు తెలీదు, బట్ థ్యాంక్ యూ సో మచ్. అడగకుండానే అన్నం పెడతానని చెప్పినటువంటి టోరీ రేడియో ఉంది నాకు. నేనేదో మ్యూజిక్ వరల్డ్ లో పాట పెట్టుకుంటే దానికి 2015లోనే నీ పాటను నేను వీడియోగా చేస్తాము అని చెప్పి నాకు డిసెంబర్ లో అవకాశం ఇచ్చారు చేపిస్తాను. మరి అటువంటి రేడియో గురించి నేను తప్పుగా మాట్లాడతానండి ఎక్కడన్నా? సో నైస్ ఆఫ్ యూ. సో నేను ఇందాక అడిగినట్టుగానే మీరు ఇంకొకటి కూడా అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్ గా ఏంటంటే, రేడియో ఆన్ చేస్తే మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ వినాలి అని అనుకుంటారు? జీవితంలో ఏదన్నా లేకపోయినా సంతోషం ఒకటి కావాలండి. అది ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చిరునవ్వు చెరగకుండా ఉండేటట్లు ఉండాలి అని అనుకుంటా. దానికోసం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుందండి. నాకైతే పాటలు అంటే ఇష్టం. పాటల ప్రోగ్రామ్స్ ఎక్కడున్నా సరే, ఎటువంటి పాటలు సరే సరదాగా వినాలని అనిపిస్తుంటది, అయితే చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ షోని కొన్ని రోజులు బట్టి మీరు ఫాలో అవుతూ ఉన్నారు కదా, సో ఇంకా ఇలా ఉంటే బాగుంటుంది అని అనిపించింది చెప్పండి. ఆల్రెడీ ఏదైతే ఉందో, ఏదైతే మాకు అనిపిస్తుందో అది మీరు ఆల్రెడీ చేస్తున్నారండి. ఇంకా ఇలా అయితే ఉంటే బాగుంటుంది అనుకుంటే ఆలోచిస్తారు. ఓకే, బాలకృష్ణ గారు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. హలో, మీరు ఒక్కసారి మ్యూట్ అవుతారా? కాలర్ కదా. ఒక్క నిమిషం. బాలకృష్ణ గారు చెప్పండి, పాట పాడతారా? ఆ పాట పాడలేనండి నేను. అవునా?
మీకు నచ్చిన పాట మరి పాడతారా? నాకు వచ్చిన పాట నేను పాడతానండి. అదే విశ్వనాథ్ గారి పాట. అదే విశ్వనాథ్ గారి పాటే. మీరు విశ్వనాథ్ గారి పాటలు తప్పితే ఇంకా పాడరా అండి? మీరు చెప్పారు కాబట్టి, మీరు విశ్వనాథ్ గారి పాట కాబట్టి నేను సినిమాల నుంచి సినారా గారు రాసినటువంటి ఒక పాట ఉంది, ఇళయరాజు గారి సంగీతంలో. ఇది 100వ ఎపిసోడ్ కాబట్టి కొద్దిగా అందరికి గుర్తుండాలనే విధంగానే నేను ఈ పాట ఎంచుకున్నాను. ఓకే, షూర్. చాలా బాగా పాడుతున్నారే. పై షడ్జీవంలో పాడి మందిరం. చూడండి, నిజరి మరి సరి నిరి నిస నిసరి పామగ మరి మరి నిస తననా తననా తదరి నా సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. ఓ అండాదండా ఉంటాడని కోదండా రాముని నమ్ముకుంటే, అండాదండా ఉంటాడని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా, గుండె లేని మనిషల్లే గుండె లేని మనిషల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా, అగ్గిలో నాదుకి పువ్వు మొగ్గాలాగా తెలిన నువ్వు నెక్కేవమ్మా ఒకనాడు నింగి నేలా నీ తోడు, నెక్కేవమ్మా ఒకనాడు నింగి నేలా నీ తోడు. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలకృష్ణ గారు. సూపర్ డూపర్ సాంగ్, చాలా మంచి పాట పాడి వినిపించారు మా అందరి కోసం. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే మీకు కుదిరినప్పుడు కాల్ చేస్తూ ఉండండి, కూడా మీ గొంతును కూడా వినిపిస్తూ ఉండండి. కాల్ కలపాలా గానీ ఎప్పుడైనా కుదురుతుంది. ఇవాళ కూడా స్కైప్ లో అయితే కుదరలేదు, ఇదైతే కుదిరింది. ఓకే అండి, మీ కాల్ కలవాలని, నేను ఎప్పుడు కలవాలి, మీ గొంతును వినిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ మేడం. ఓకే, బాయ్ బాయ్. సో అది బాలకృష్ణ గారు. మన నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. హాయ్ సత్య గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ మార్నింగ్ అండి, బాగున్నారా? బాగున్నాను. మీ 100 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా మీకు నాళ్ళు సక్సెస్ఫుల్ గా ఎంతో మంది గాయకుల్ని, మ్యూజిక్ డైరెక్టర్ ని పరిచయం చేసి ఎంతో మంచి మంచి ప్రోగ్రామ్ చేశారు. ఇంకా ముందు ముందు ఇంకా మంచి మంచి వాళ్ళని ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారి సాంగ్ సూపర్. మీకు
రూపాయలు 200 రూపాయల నోట్లతోటి దుబ్బమాలు వేయాలని అనుకున్నాను, కానీ అక్కడెక్కడ ఉన్నారు పంపిస్తా. ఏంటండి? దండలు గుచ్చి పెట్టా అనమాట. ఆహా. హలో, వినపడుతోంది, నాకు బానే వినిపిస్తోంది రాఘవ్ గారు. కాకపోతే మీరు నాతోనే ఇలా చెప్తారా లేదంటే అందరు ఆర్జెస్ కి ఇలానే చెప్తారా అని ఒక డౌట్ నాకు. సో నైస్ ఆఫ్ యూ. అయితే థ్యాంక్ యూ. సో మరి షో వింటున్నారా? నేను ఎవరిని పరిచయం చేయలేదు, నేను ఇంటర్వ్యూ చేశాను అందరినీ. నాకు ఆ ఇంటర్వ్యూ చేసే అవకాశం కలిగింది. ఏదైతే రెండు ఒకటి కదా. అయ్యయ్యో, అలా ఏం లేదండి. సో నేను అడిగిన పాట మళ్ళీ అసలు థ్యాంక్ యూ. శంకరా శంకించకురా బంకజాబిలిని జడను ముడుచుకొని బిషపు నాకులను చంకనెత్తుకొని నిలకడ నెరుగని. నేను ఈ పాట ఇప్పుడే వింటున్నాను అసలు. అయ్యి బాబోయ్, రాఘవ్ గారు మీ నెక్స్ట్ కాలర్ అయితే చెప్పేస్తారంట. ఓకే రైట్. అసలు చెప్పలేను. నమస్కారం అండి. బాగున్నామ్మా? ఓకే అండి. సత్య దాంట్లో మనం స్టోరీలో ఈ షోలో బాగా ఆనందిస్తాం, ఎందుకంటే పాటలు అడుగుతూ ఉంటుంది ఎక్కడెక్కడో తీసుకుని వచ్చి. అయ్యయ్యో, ఎక్కడెక్కడో కాదు, మీ అందరికి తెలిసిన పాటలే అండి. రాఘవ్ గారు మిమ్మల్ని కూడా అడుగుదాం అనుకున్నాను. అంటే ఇవాళ కూడా బాలకృష్ణ మనకు మామూలు బాలసుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు అని చెప్పేసి మీరు అనౌన్స్ చేశావు. ఇవాళ బాలకృష్ణ ప్రసాద్ గారిది పుట్టినరోజు. అవును, అందుకోసం అని చెప్పేసి ఆయన పాట శివరాత్రి మంగళవారం సందర్భంగా ఒకటి. ఒక్క నిమిషం ఉండండి రాఘవ్ గారు. అలాగే రాఘవ్ గారు, రేడియో మీరు ఆన్ చేస్తే ఎలాంటి షోస్ వినాలి అని అనుకుంటారు? ఏదైనా మంచి కార్యక్రమాలు ఏదైనా విన్నాను, మంచి మ్యూజికల్ రిలేటెడ్ ఇలాంటివి. అన్ని మ్యూజికల్ రిలేటెడ్ అయితే మరి అది కూడా బోరింగ్ అంటారు కదా. సంగీతం అది వింటుంటే కొంచెం ఆ స్ట్రెస్ అనేది వర్క్ చేసి వచ్చిన. షో చేయనప్పుడల్లానమ్మా కొత్త పాటలు అన్ని వేస్తున్నారు కదా మామూలుగా ఇప్పుడు వచ్చే సినిమాల్లో అవన్నీను. అలాగే అంటే మీరేదో మార్పు గురించి అడిగారు కదా. ఇక మార్పు ఏంటంటే ఇండియా వాళ్ళు కానీ ఏ వాళ్ళు కానీ వెనకలిగేటట్టుగా షో మార్చుకోండి. తెల్లవారుజామున 2 గంటలకి 3 గంటలకి షో కాకుండా కనీసం ఉద్యోగం లేచి చేస్తే బాగుంటుంది. ఓకే అండి, అది నాకు ఒక్కదానికి కాదు కదా రూల్, అందరికి అది రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మీ మేనేజ్మెంట్ కి చెప్పండి, కనీసం వాళ్ళు కూడా మేము కూడా కావాల్సిన మేము వింటాము, మేము కాల్ చేయగలగాలి కాబట్టి లేచి మరి తెల్లవారుజామున అలారం పెట్టుకుని నిద్ర లేచి కాకుండా. ఓకే అండి రాఘవ్ గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీ సూచనని మేము మా మేనేజ్మెంట్ కి తెలియజేస్తాము. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే మీకు కుదుర్చుకొని కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఆండాలమ్మ గారు నమస్కారం, బాగున్నారు? సో పుట్టినరోజు ఈ రోజు, అలానే ఉషా ఉత్తప్ ఆవిడది కూడా ఈ రోజు పుట్టినరోజు. సో అదే చెప్పబోతున్నా, వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పేద్దాం మనం. అండాలమ్మ గారు ఒక్క నిమిషము, మనకి ఇంకో కాలర్ యాడ్ అయ్యారు. ఒక్క నిమిషము. హాయ్ అండి, ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా? మీరు ఆండాలమ్మ గారితో మాట్లాడుతున్నాను. షూర్ సత్య, వెయిట్ చేస్తానమ్మా. హలో ఆండాలమ్మ గారు. థ్యాంక్ యూ. హలో. సో ఆండాలమ్మ గారు చెప్పండి, మీరు పాట పాడేసేయండి. వాళ్ళ అయ్యో, నువ్వు అడిగిన పాట నువ్వే పాడేసేయి, వింటాం మేము. నేనేమో ఈ నా బాలకృష్ణ ప్రసాద్ గారిది పాట నేను చూసినప్పుడు నాకు మీరే గుర్తుకొచ్చారు. మీరు ఎప్పుడు బాలకృష్ణ ప్రసాద్ గారి బాణిలో నేను పాడుతూ ఉంటాను అని మీరు అంటూ ఉంటారు. ఒక పల్లవి వరకు పాడతారా? అదే చిన్నది పాడతాను. మామూలుగా ఈ కార్తీక మాసం సందర్భంగా లక్ష్మీనారాయణులు శివ విష్ణు శివారు ఇద్దరు ఉంటారు కదా, అందుకోసం అని చెప్పేసి.
నారాయణ నరాధా మీరొక్కసారి నారాయణంటేను నరకము తొలగును కేశవయ నరాధా మీరొక్కసారి కేశవయంటేను ఆశలు తీరును నారాయణ నరాధా మరొక్కసారి శివ శివయ నరాధా మీరొక్కసారి శివ శివ అంటేను చింతలు తొలగును శివ శివయంటేను చింతలు తీరును నారాయణ నరాధా మరొక్కసారి మాధవయ నరాధా మరొక్కసారి మాధవయంటేను మమతలు తొలగును రామాయణ రాధా మీరొక్కసారి రామాయంటేను రాగము తీరును కృష్ణాయన రాధా మరొక్కసారి Thank you. అంటేను కష్టములు తీరును నారాయణ. హలో అదమ్మా. హలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, అందుకే నేను ఆపాల్సి వచ్చింది. చాలా బాగా పాడారు, మంచి పాడించారు. నామాలన్నీ అంటారు కదా అందరూనని. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇలానే మీకు కుదిరినప్పుడు కాల్ చేస్తుండండి ఆండాలమ్మ గారు. మన నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? పద్మ గారు లైన్ లో ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ కాలర్ తో మాట్లాడతాను, మీరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి. పద్మ గారు. హాయ్ సత్య, ఆండాలమ్మ గారు చాలా బాగా పాడారు. అండ్ మీకు సెకండ్ యానివర్సరీ శుభాకాంక్షలు అమ్మా నీ షోకి. ఎంత బాగుంటుందంటే చాలా బాగా చేస్తావు, అవలీలుగా పాటలు పాడేస్తావు, ఆ పాట పాడి దాని గురించి చెప్తూ ఉంటావు అన్నమాట. అన్ని కొత్త కొత్త తెలియని విషయాలు తెలుసుకుంటూ ఉంటావు. మంచి మంచి సింగర్స్ వాళ్ళ బర్త్డేస్ అని చెప్పి వాళ్ళ పాటలు తీసుకొస్తూ ఉంటావు. నాలాంటి వాళ్ళ కోసం పాత పాటలు తీసుకొస్తూ ఉంటావు. సో A to Z మొత్తం అన్ని కవర్ చేస్తావు అమ్మ. నీకు ఆల్ ద బెస్ట్. ఇలాంటి షోస్ నువ్వు ఎన్నో మరెన్నో చేయాలని మన టోరీ ఆర్టీలందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. హ్యాపీగా సాగిపోవాలి నీ షో, ఏ ఆటంకాలు రాకుండా హ్యాపీగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుంటున్నాను సత్య. థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మ గారు. బై గాడ్ గ్రేస్ నేను ఇంకా బాగా చెయ్యాలి, ఇంకా బాగా చేసి మీ అందరి మెప్పు పొందాలని నేను మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. సో మీరు చెప్పండి పద్మ గారు, మీకు ఎలాంటి షో వినాలనిపిస్తుంది రేడియో ఆన్ చేస్తే? నాకు డిఫరెంట్ టైమింగ్స్ లో డిఫరెంట్ వినాలనిపిస్తుంది. పొద్దున్నే లేచితే నాకు భక్తి పాటలు వినాలనిపిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం ప్రకారం తర్వాత నాకు ఎప్పుడన్నా మనసు కొంచెం ఇలాగ ఉంటే ఫన్నీ షోస్ వినాలనిపిస్తుంది. అన్ని A to Z. మళ్ళీ నాకు మంచి టాపిక్ తీసుకొస్తే దాని గురించి వినాలనిపిస్తుంది. మళ్ళీ నాకు గేమ్ షోస్ అంటే చాలా ఇష్టము. నువ్వైతే ఒక్క బిట్టు పాడి మమ్మల్ని అందరితో వచ్చి చాలా ఆలోచించబడుతూ ఉంటావు. అలాంటి గేమ్ షోస్ అన్ని అన్ని కథలు ఇష్టము. అందరు కథలు చదువుతుంటారు. A to Z మొత్తం అన్ని ఉండాలి. రేడియో అంటే అన్ని అందరూ ప్రేక్షకులు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క నీడ్స్ ఉంటుంది కదా. సో అట్లా అన్నమాట, అలా ఉండాలి. నైస్. సో థ్యాంక్స్ అండి. సో ఇంకా మీరు వింటూ ఉంటారు కదా, సో ఇంకా లేని షో ఏదైనా ఉంటే మీకు ఇది ఉంటే బాగుంటుంది మన టోరీ రేడియోలో అనిపించింది మీరు చెప్పండి ఏదైనా ఉంటే. టోరీ అంటే నాకు పాత పాటలు అంటే చాలా ఇష్టము. నాకు ఒక షోలో ఒక్కొక్కరి గురించి చెప్తూ వాళ్ళ పాటలు ప్లే చేస్తూ ఉంటే నాకు చాలా ఇష్టం. అలాంటివి తీసుకురాగలరేమో. ఓన్లీ ఓల్డ్, కొత్త అందరికీ తెలుస్తాయి కదా. పాతవి ఎంతో మంది మహానుభావులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ అప్పుడప్పుడు స్మరించుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి షో ఒక జస్ట్ వాళ్ళకని కేటగిరీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో వెరీ నైస్ అండి. థ్యాంక్స్ ఫర్ నిజంగా మంచి సజెషన్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ మంచిగా మీరు చెప్పారు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, నాకు కాల్ చేసిన అవకాశం ఇచ్చినందుకు. ఓకే అండి, తప్పకుండా. ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అండి వెయిట్ చేసినందుకు. బాయ్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? థ్యాంక్ యూ సో మచ్ మీరు వెయిట్ చేసినందుకు. హలో.
మీరు ఇప్పుడు అన్మ్యూట్ హలో అవ్వచ్చు. హాయ్, ఎవరు హలో మాట్లాడుతున్నారు? ఆ పాట అండి. అనతీయరా హరా సంగీరా. నాకు తెలియదు లిరిక్స్, బట్ దట్స్ అ సాంగ్ రైట్. Yes. What's your name? I'm Ramya. Ramya? Ramya from Texas. This is my first time I'm calling in. Oh, తెలుగు వస్తుందా మీకు మాట్లాడటానికి? రాదా? కొంచెం ఎక్కువ రాదు. ఇఫ్ యు డోంట్ మైండ్, మీ ఏజ్ ఎంత? అంటే చిన్న పిల్లలా, అంటే ఇక్కడ పుట్టి పెరిగి ఇప్పుడే టీనేజరా, లేదంటే కొంచెం పెద్దవాళ్ళ అని అడుగుతున్నాను. అయ్యో లేదండి, నా కాలేజ్ అయ్యింది. ఓకే, అయితే తెలుగు మీకు బానే వస్తుంది, మాట్లాడచ్చు నేను తెలుగులో హ్యాపీగా. సో మరి షో వింటాం, నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మీరు. అవునండి. యాక్చువల్ గా ఈ షో నేను స్టార్ట్ చేసి 100 ఎపిసోడ్స్ అయిపోయింది, 2 years కూడా అయ్యింది అలానే. సో నేను ఈ కార్యక్రమంలో, మీరు వింటున్నారా షోని? ఎప్పుడైనా, అంటే స్పెసిఫిక్ గా వినను, బట్ ఎప్పుడైనా ఆన్ చేస్తే ఏ షో వస్తే ఆ షో వింటూ ఉంటాను. అంటే ఇప్పుడైతే ఈ షో వచ్చింది కాబట్టి విన్నారు. ఇప్పుడు విన్నారా, నేను ఏం అడుగుతున్నాను అనేది విన్నారా అని అడుగుతున్నాను. అదే ఆ పాట అడిగారు కదా మధ్యలో మీరు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేను చరణం అడుగుతాను, పల్లవిని గెస్ట్ చేయమంటాను. ఆ రోజుకి సంబంధించి ఏదైనా పుట్టినరోజులు ఉంటే వారి గురించి చెప్తూ ఉంటాను. సో మీరు పాడగలిగిన వాళ్ళేనా? ఏదో పర్వాలేదండి, కొద్ది. అవునా? ఓకే ఓకే. అన్ని రకాల పాటలు మీరు వింటూనే ఉంటారా? అవునండి, అంటే ఎక్కువగా క్లాసికల్ సాంగ్స్ తెలుగు వింటాను. క్లాసికల్ సాంగ్స్ వింటూ ఉంటారా? అవునండి. ఓకే. ఇష్ట సఖిల చిలుక నీ పలుకి బంగారంగా, అష్టపదులి పలికి నీ నడకి వయ్యారంగా, చిలుకు రాగాల it goes like that. The next line అదే. కూసింది కున్నాగా తెలంగాణ సన్నాయి వెళ్ళు సంపెంగా. ఎస్ ఎస్, కరెక్ట్. సో మీరు రేడియో ఎందుకు వినాలి అని అనుకుంటారు? ఒకవేళ ఆన్ చేసినప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్ వస్తే, ఏదైనా అలా నార్మల్ గా ఆన్ చేసేస్తే ఏదో ఉంటే అది వినేస్తూ ఉంటారా? లేదంటే ఆన్ చేసినప్పుడు అబ్బా ఈ షో ఎందుకురా నాకు అని అనుకొని కట్టేయటము, లేదంటే ఈ షో ఇలా ఉంటుంటే అలా మనకి కాల్ చేయాలి అనిపించడం గానీ, లేదంటే ఏదైనా మీరు ఎలాంటి షోస్ వినాలనుకుంటూ ఉంటారు? అంటే మామూలుగా టైం ఉండదండి ఎక్కువ, బట్ ఉన్నప్పుడు జస్ట్ ఆన్ చేసినప్పుడు ఇలా మీ షోస్, ఇలాంటి షోస్ జరుగుతూ ఉంటే, and then it's automatically it draws interest, and then you're so glued to that program. So and నేను మూవీస్ అవి కూడా చూస్తా కదా, and then ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి పాటలు అవి. అంటే పాటలు మెయిన్ గా, అండ్ దెన్ ఆడియో కథలు ఎవరైనా తెలుగులో చెప్తే ఐ లైక్. నైస్ నైస్. సో జోక్ అని, ఆర్ ఎనీ డిస్కషన్, హెల్దీ డిస్కషన్ బాగుంటాయి. ఓకే, మీరు ఏదైనా పాట పాడాలనుకుంటున్నారా? స్పెసిఫిక్ గా అంటూ లేదు, బట్ ఐ డోంట్ థింక్ సో ఇదర్. ఓకే, సో వచ్చే వారం కూడా ఇదే టైంకి వస్తుంది, 7 to 8 వస్తుంది ఇదే ఈ కార్యక్రమము. మీకు కుదిరితే చక్కగా ఫోన్ చేసి మీ గొంతును కూడా ఈ కార్యక్రమంలో వినిపించండి, ఓకేనా? యా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ నా కాల్ తీసుకున్నందుకు. అయ్యో, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే, ఉంటాను. బాయ్ 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 బాయ్. సో అది రమ్య గారు టెక్సస్ నుంచి మనకి ఫస్ట్ టైం కాల్ చేశారు ఈ కార్యక్రమానికి. సో మన నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. ఎవరు మాట్లాడుతున్నారు? సత్య గారు, నా పేరు నిర్మల్ అండి, నేను హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాను.
హలో, హాయ్. హాయ్. స్టోరీకి నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. చాలా రోజుల నుంచి నాకు తెలుసు, తెలుగు వన్ నుంచి. ప్రస్తుతానికి మేము హైదరాబాద్ లో సెటిల్ అయ్యాము. ఇంతకు ముందు యూఎస్ లో ఉన్నప్పుడు తెలుగు వన్ చూస్తూ ఉండేవాళ్ళం. స్టోరీ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి తెలుసు. అందులో నా పాట నీ నోట అంత రెగ్యులర్ గా ఫాలో కాకపోయినా కానీ చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్లు, చాలా చాలా మంది మెయిన్ గెస్ట్లు వచ్చినప్పుడల్లా వింటూ ఉంటాము. మీరు కూడా చాలా చక్కగా చేస్తున్నారు షోని. అండ్ మీరు ఇవాళ 100వ ఎపిసోడ్ కంప్లీట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా మరి షో వింటున్నారా ఇప్పుడు మీరు? ఏంటండి? ఇప్పుడు షో వింటున్నారా? మీరు ఫాలో అవుతున్నాను కొన్ని ఎపిసోడ్స్ అన్నారు కాబట్టి నేను ఒక పాట చరణం అడుగుతానని కూడా మీకు తెలుసు. అవును, అవునండి. సో మరి ఇప్పటి వరకు నేను అడిగిన పాటల్లో ఏదైనా పాట మీకు, అంటే నేను ఒకటే అడిగాను, ఇందాకే ఒక కాలర్ చెప్పేశారు. మరి ఒక పాట మీరు చెప్పండి. మీరు కొన్ని సంవత్సరాల క్రిందట నేను ఫాలో అయ్యాను స్టోరీని యుఎస్ లో ఉన్నప్పుడు అన్నారు కదా. నేను అందరినీ అడుగుతున్నాను కూడా ఈ రోజు నా 100th ఎపిసోడ్ సందర్భంగా. సో మీరు ఎలాంటి షోస్ వినాలి అని అనుకుంటారు? నిజంగా చెప్పాలంటే అండి, 2 రకాల మనుషులు ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి 2 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటి మన సొత్తు, తెలుగు వారి సొత్తు అయిన మన ఓన్ అన్నమాచార్య కీర్తనలు. అవి ఎక్కువగా మీరు ప్లే చేస్తూ ఉండండి. కొన్ని అందరికీ తెలుసు, కొన్ని చాలా మందికి తెలియవు. అలాంటివి కొన్ని ప్లే చేస్తూ ఉంటే జనాలకు తెలుస్తూ ఉంటాయి. అదే కాకుండా మీరు సాహిత్యపరమైన పాటలు ఎనీవే ప్లే చేస్తున్నారు. సో ఐ డోంట్ థింక్ అందులో ప్రాబ్లం ఏం లేదు. సో ఈ జనరేషన్ కి కావాల్సిన ఫాస్ట్ బీట్ ఎనీవే వాళ్ళు వింటారు. అలాంటివి కాకుండా మన సొత్తుని వినిపిస్తూ ఉంటే కనీసం విన్నప్పుడైనా వాళ్ళకి గుర్తు పెట్టుకుంటారని ఒక చిన్న ఆశ, అంతే. సో ఇలా కీర్తనలు అని అంటారు మీరు, అంతేనా? అదొకటి. అది కాకుండా సాహిత్యపరమైన పాటలు కూడా వినిపిస్తుంటే అట్లీస్ట్ విన్నప్పుడు వాళ్ళు మన సొత్తు అని వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉంటారు. మరి ఇంకోటి, ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి సరే, ఇంకా ఇంకొకటి పాయింట్ కూడా అన్నారు మీరు. లేదండి, అదే 2 పాయింట్లు చెప్పాను. ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ గురించి వాళ్ళు విన్నప్పుడు అట్లీస్ట్ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అంతే అంటారా? ఒకటే పాయింట్ అయితే చాలండి. ఓకే. సో మరి మిమ్మల్ని ఒక పాట అడిగేసేయమంటారా? చెప్పండి, సరిగ్గా వినపడలేదు. మిమ్మల్ని ఒక పాట అడగబోతున్నాను, చరణం. ఓకేనా? ఓకే, అడగండి, ప్రయత్నిస్తాను. ఓకే. హరి షడ్వర్గము తెగనరికి హరి ఖడ్గమిది నందకము. ఈ అన్నమయ్య సినిమాలోది పొడగంటి మయ్య మేము పుట్టుకొస్తాం లేదు అనే పాట. అది అన్నమాచార్య కీర్తన మీరు చెప్పింది, తెలుసు. బట్ నేను అన్నమయ్య గురించి రాసిన ఆయన పాట నేను అడిగాను మిమ్మల్ని. అన్నమయ్య హరి షడ్వర్గము తెగనరికి హరి ఖడ్గమిది నందకము. అది ఇది ఎవరు రాశారని అడుగుతున్నారా? లేదు, పాట గెస్ట్ చేయమని అడుగుతున్నాను. పల్లవి పాట పల్లవి పాడమన్నారా? ఇది అన్నమయ్య జన్మానికి వేటూరి రాసిన పాట. స్టార్టింగ్. అయ్యో, అదేంటి ఇంత చిన్న విషయం రావట్లేదు. మీరు ఆలోచించండి. మన నెక్స్ట్ కాలర్ కి ఒక్క నిమిషం వెయిట్ చేయండి. నిర్మల్ గారు మాట్లాడుతున్నారండి, ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. సో పాడండి. గుర్తుకొచ్చిందా? బాగా సెర్చ్ చేసేస్తున్నారండి మీరు. అస్సలు కాదండి, రోజు పాడే పాట లేదు. అలాంటిది ఇండియాలో 5:30 నుంచి 6:30 కదా టైం. సో అందుకోసం నిద్ర లేవగానే కొద్దిగా మైండ్ యాక్టివ్ అవడానికి టైం పడుతుంది. హరి షడ్వర్గము తెగనరికి హరి ఖడ్గమిది నందకము బ్రహ్మలోకమున బ్రహ్మ
భారతినాదాశీసులు పొందినది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం గుర్తు రావట్లేదండి, సారీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం నిర్మల్ గారు. మరి మన నెక్స్ట్ కాలర్ ని తీసేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే అప్పుడప్పుడు అలా వింటూ ఉండండి, కాల్ చేస్తూ ఉండండి. స్టోరీ ప్రేక్షకులకి సత్యనూరి మా చెల్లయి, నా పేరు నిర్మల్. 100 ఎపిసోడ్స్ పూర్తి చేసుకోవడం వల్ల నేను కాల్ చేశాను. సో తనకి చిన్నప్పటి నుంచి పాటలు పాడటం చాలా ఇష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ she's got into a place where she is liking what she is doing, and I wish her all the best. Thank you very much. Thank you so much అన్నయ్య. Bye. It's my pleasure. And కుదిరినప్పుడు ఇలానే కాల్ చేస్తూ ఉండు, ఓకేనా? వింటూ ఉండు షోని. బై బై. ఓకే దెన్, బై బై. సో నెక్స్ట్ కాలర్. హాయ్ అండి, వెల్కమ్ టు నా పాట మీ నోట. మీరు వెయిట్ చేసినందుకు. హాయ్ అండి సత్య గారు. హాయ్ హాయ్, బాగున్నారా? బాగున్నానండి. నేను శ్రీనివాస్, సౌదీ అరేబియా. బాగున్నారా? ఎందుకు నవ్వుతున్నారు? మా ఇద్దరు కన్వర్సేషన్ వినా? ముందుగా మీకు ద్వితీయ వార్షికోత్సవం మరియు 100వ ఎపిసోడ్ శుభాకాంక్షలు అండి. మీరు ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ లాగా మరిన్ని సెంచరీలు కొట్టాలని నేను ఆశిస్తున్నాను. ఏం చెప్పారండి బాబు, ఏం చెప్పేశారు అసలు. బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. మీ షో వచ్చిన రోజు, మీ షో అయిపోయేంత వరకు అసలు నాకు పడుకోవాలంటే మనసు రాదండి. ఆ విధంగా అయిపోయింది ఇప్పుడు. అయ్యయ్యో, సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అలా చెప్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు మా అన్నయ్య చెప్పినట్టుగానే ఇంట్లో వాళ్ళకు కూడా మా అన్నయ్య చెప్పినట్టుగా, అంటే మా అన్నయ్యకి నాకు 7 సంవత్సరాల గ్యాప్ డిఫరెన్స్ ఉంది. సో ఎలా అంటే ఒక చిన్న అమ్మాయిలానే చూసుకుంటూ ఉంటాడు మా అన్నయ్య నన్ను. ప్రతి దాంట్లోనూ అతను కూడా బాగా పాడతాడు, మా అన్నయ్య కూడా. ఇంకా సాఫ్ట్వేర్, ఇంకా ఆ లోకంలో ఉంటూ, యాక్చువల్ గా టోరీ గురించి అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు తనకి తెలిసింది అని అంతకు ముందు కూడా అన్నారు. సో ఇప్పుడు సరే, మీరేమంటారు? నేను అందరినీ అడుగుతూ వచ్చాను. ఇప్పుడు నేను ఒక పాట అడిగాను, ఆ పాట మీకు ఏమైనా తెలిసిందా? ఆ పాట అన్నమయ్య మూవీలోది కదండి. తెలుగు పదానికి జానపదమా, అదే కదా? ఎస్, తెలుగు పదానికి జన్మదినం. అంటే దాకా తను పాడి మొత్తం చరణాలు వచ్చినాయి కానీ పల్లవి సడన్లీ రాలేదు. అదే కదా. ఎందుకంటే నేను వెయిటింగ్ లో ఉన్నాను కాబట్టి నాకు కొద్దిగా ఆలోచించేసరికి నాకు అది తట్టింది. సో చెప్పండి, మరి మీరు ఒక రేడియో ఆన్ చేస్తే మీరు ఎలాంటిది? అంటే రేడియోతో నాకున్న అనుబంధం అంటే, నేను దాదాపుగా 88 నుంచి వింటున్నానండి. ఓకే. అప్పుడు మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రము, అది జనరంజని, అవి ఆ కార్యక్రమాలు వస్తుండే. అప్పుడు మనకు గ్రామాలలో అది పవర్ తక్కువ ఉంటుండే. నేను అది బ్యాటరీతో నడిపేవాడిని. అప్పటి నుండి అలా కంటిన్యూ అవుతూ వస్తున్నాను. దుబాయ్ వెళ్ళాను, అక్కడ కూడా విన్నాను. అక్కడ మన తెలుగు రేడియో అది మీ రంజని అని ఒక స్టేషన్ ఉండేది. అవునా? ఓకే. అక్కడ కూడా ఇలాగే వినడం, కాల్ చేయడం, మాట్లాడడం, చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా వచ్చాయి దుబాయ్ లో నాకు, సినిమా టికెట్స్. వెరీ నైస్. సో మీకు రేడియో బంధం అనేది మీకు చాలా చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి మీరు చెప్పండి, యాక్చువల్ గా ఏది వినాలనుకుంటున్నారు? మన టోరీలో ఎలాంటి ప్రోగ్రామ్స్ రావాలనుకుంటున్నారు? టోరీ అంటే నేను అసలు నా దినచర్యనే టోరీతో ప్రారంభం అవుతుందండి. నేను ప్రతి షో వింటూ ఉంటాను దాదాపుగా పడుకునేంత వరకు. ఓకే. అంటే నేను ఎక్కువ అంటే మ్యూజికల్ గా నేను చాలా ఇష్టపడతాను. మంచి మంచి పాటలు, అది అంటే ఇంకో ఏంటంటే ఈ చరణాలు వినిపించి పల్లవి అడగడం, అలాంటివి నాకు చాలా ఇష్టం. ఓకే, అలాంటి షో ఒకటి ఉంది ఇప్పుడు. చాలా ఉన్నాయి. డేలమా తానియా అలా చేస్తుంటారు, పర్వీన్ చేస్తూ ఉంటుంది. మీరు వింటారో వినరో తెలియదు కానీ అదే మా టైంలో ఉండదు కదా. అది నేను వింటుంటాను.
కాల్ చేస్తూ ఉంటాను. అది ఓకే. స్టోరీతో అనుబంధం నాకు చాలా రోజులు ఉండేది. నాకు మ్యూజిక్ వినడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఈ స్టోరీ అనేది ఇప్పుడు నాకు ఎలా అయిపోయిందంటే దాన్ని ఏమంటారు, బానిసగా తయారవుతారు అంటారు చూడండి, అడిక్ట్ అయిపోయింది. సో ఇంకో మీరు పాట మరి ఫస్ట్ వినిపించిన పాట ఇందాక లిప్సిక గారు చెప్పే. పాడారు కదండి, ఆ, ఇందాక ముందు షోలో మీరు కాల్ చేశారు. ఏంటి ఏం సాంగ్ ఫస్ట్ జల్లంత కవ్వింత ఆ సాంగ్ లేదు అది కాదు, స్వాతి కిరణం నుండి. ఆనతి నీయరానా? ఓకే ఆ, ఓకే. అది అవునండి. నాకు జ్ఞాపకం వచ్చింది కానీ చెప్పేశారు వేరే. నేను ట్రై చేస్తున్నాను కాల్ అప్పటి నుండి. ఓకే ఓకే. మరి ఇంకో పాట మిమ్మల్ని అడగమంటారా, లేదంటే నేను సైన్ ఆఫ్ చేసే టైం వచ్చేసింది? ఓకే, టైం ఉంటే అడగండి, లేదంటే మీరు. ఓకే అడుగుతాను. అవును. కమ్మని బువ్వని కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడతున్నా. ఓ వినబడుతుంది. మరొకసారి. కమ్మని బువ్వని కలిపిన చేతిని దేవత అంటున్నా, కన్నుల నీటిని తుడిచిన వేలకి కోవెల కడుతున్నా. ఇది మనం మూవీ అండి. ఎస్ అవును. మనం మూవీ నుండి చాలా బాగా మంచి పాట నాకు. ఓకే నో ప్రాబ్లం, నేను సైన్ ఆఫ్ చేసేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఫీడ్బ్యాక్ కి కావచ్చు, అలానే మీరు ఇంత మేల్కొని కూడా మీరు కాల్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే మీ ఎంకరేజ్మెంట్ ఇలానే ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్ బాయ్ బాయ్, సీ యూ. ఓకే. సో అది శ్రీనివాస్ గారు. సో నేను అడిగిన పాట, కనిపించిన మా అమ్మకి అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకి నాన్నయ్యానుగా, ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు. ఇది పాట చంద్రబోస్ గారు రాసిన పాట. ఈ పాటకు కూడా నేను అంతరార్థం చెప్పడం ఒకసారి జరిగింది. నేను అంతరార్థం చెప్పటం ఒక ఎత్తైతే, నేను ఏదైతే అంతరార్థం చెప్పానో ఆ కవి కూడా అదే ఉద్దేశించి రాశాను అని ఒక షోలో చెప్పటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ సినిమా సిచ్యువేషన్ ప్రకారం రాసినట్టు అనిపించినా కానీ ఈ పాట మన తల్లిదండ్రుల్ని ఆ పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చిన్నవాళ్ళు లాగానే మనం బాగా చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఆయన రాసిన పాట అది చంద్రబోస్ గారు. సో అదే విషయం కూడా మనకి ఒక కార్యక్రమంలో చెప్పడం జరిగింది చంద్రబోస్ గారు. సో అలానే ఈ రోజు కాల్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇలానే మీకు కుదిరినప్పుడు కాల్ చేస్తూ ఉండండి, ఇలానే ప్రోత్సహిస్తూ ఉండండి. నేను ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఇదిగా నడిపించడానికి కారకులైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో నా షో ఎప్పుడు ఎలా అవుతుంది అని అంటే, డేలైట్ సేవింగ్స్ అయిన తర్వాత మళ్ళీ కొత్త టైమింగ్ కొత్త టైం జోన్ లో నేను స్టార్ట్ చేస్తూ ఉంటాను. సో మళ్ళీ కొత్త శ్రోతలు వస్తూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా కూడా కొత్త కొత్త శ్రోతలు వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరుగుతూ ఉంటుంది. మీరు ఇచ్చిన సజెషన్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. అది టోరీకి చాలా మంచిగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. నేను ఇందాక జల్లంత కవ్వింత సాంగ్ నేను ప్లే చేసిన కారణం ఏంటంటే, మంచి ఒక పాట మనము పాడేసి ఒక నెట్వర్క్ లో మనము సోషల్ నెట్వర్క్ లో పెడితే మనకు తెలిసిన వాళ్ళే వింటారు అని అనుకుంటూ ఉంటాం. జనరల్ సైకాలజీ నా పర్సెప్షన్ అయితే అంతవరకే ఉంటుంది. కానీ నా కో హోస్ట్ స్వాతి గారు ఎలా అంటే ఇంట్లో వాళ్ళకంటే కూడా ఎక్కువగా వెనకాల ఉండి ఆవిడ చక్కగా నా ఫస్ట్ కాలర్. యాక్చువల్ గా ఆవిడ హోస్ట్ అని కూడా అప్పటికి నాకు తెలీదు. నా షో స్టార్ట్ చేసినప్పుడు ఎంత ప్రోత్సహించారు అనంటే ఇంకా చెప్పడానికి లేదు. నువ్వు ఎందుకు పెట్టవు, నువ్వు పెట్టి చూడు ఒకసారి, నీ వెనకాలకి నిన్నే అడుగుతూ ఉంటారు, నువ్వే పాడు అని అన్నట్టుగా అని ఒక మాట అన్నారన్నమాట. సో నేను ఎందుకో నాకు నమ్మవాలి అని అనిపించలేదు ఆ టైంలో.
ఎందుకో ఒక రోజు ఇలానే ఇప్పుడు లూయివిల్లో ఇప్పుడు వర్షం పడుతుంది. సో అలానే ఆ రోజు వర్షం పడుతుంటే మా బాబు పడుకున్నప్పుడు సరదాగా ఆ పాటని రికార్డ్ చేసి ఒక వీడియో అలా పెట్టేటప్పటికి ఎలా వాళ్ళన్నీ షేర్స్ ఇచ్చే అందరు షేర్ చేసేసి ఒక చిన్న పాటని నిజంగానే ఆవిడ చెప్పినట్టుగానే ఎంతో మంది నువ్వు పాట పాడతావా, ఇండియాలో ఉంటావా, ఇలాంటివన్నీ కూడా అడగటం స్టార్ట్ చేశారు. అది నిజంగా క్రెడిట్ గోస్ టు స్వాతి గారు. చాలా మంది చెప్పారు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇంకా బయట కో-ఆర్జెస్ కావచ్చు, చాలా మంది చెప్పారు, కానీ నేను వినలేదు. ఆవిడ చెప్తే ఎందుకో అలా పెట్టేశాను ఒక రోజు. సో ఈ విధంగా నేను ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకుందామని అనుకుంటున్నాను. అందుకే ఆ పాట ప్లే చేయటం కూడా జరిగింది. సో నేను ఇవన్నీ చేయడానికి కూడా ముఖ్య ఉద్దేశము కావచ్చు, అలానే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటానికి కూడా హస్బెండ్ సపోర్ట్. ఈవెన్ మన ఇంట్లో ఏదైనా చెయ్యాలి అని అంటే పిల్లలతో హస్బెండ్ కి వైఫ్ సపోర్ట్ ఉండాలి, అలానే వైఫ్ కి హస్బెండ్ సపోర్ట్ కూడా ఉండాలి. సో అది లేని మనం ఏది చేయలేవు. సో అది మ్యూచువల్. సో నేను ఒకవేళ స్టాప్ చేద్దాము ఈ కార్యక్రమాన్ని అని ఎప్పుడైనా బ్రేక్ ఇద్దాము కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయినప్పటికీ ఇద్దాము అన్నా కానీ లేదు నువ్వు చెయ్యి, 1 అవరే కదా వారానికి, నువ్వు ఎట్లాగైనా ఆఫ్ చేయడానికి అయితే వీల్లేదు, నువ్వు షోని మాత్రం కంటిన్యూ చెయ్యాలి అని చెప్తూ ఉంటారు అన్నమాట మా హస్బెండ్. అలానే మా ఇంట్లో వాళ్ళ సపోర్ట్, మా నాన్నగారు కావచ్చు, ఇంకా మా ఇన్లాస్ కావచ్చు, అలానే మా అన్నయ్య ఇందాక కాల్ చేసి ఫస్ట్ టైం ఆన్ ఎయిర్ మా అన్నయ్య వాయిస్ వింటాం కూడా. యాక్చువల్ గా కంప్లీట్ అయిన తర్వాత కాల్ నేను చెప్దాము అని అనుకున్నాను, బట్ మా అన్నయ్య చెప్పేశాడు. సచ్ ఎ స్వీట్ హార్ట్ మా అన్నయ్య. ఆ పాటలు పాడే వాళ్ళకి అంటే నేను పాడుతున్నాను అని అంటే మా ఇంట్లో అందరూ పాడుతూ ఉంటారు. ఎక్కువ ఇన్స్పిరేషన్ మా అన్నయ్య అన్నమాట. ఎందుకంటే తను ఒక పాట సంగీతం రాని వాళ్ళు పాడుతూ ఉంటే 100 సార్లు వినాలి అని చెప్తూ ఉండేవారు. సో అలా పాటలు కొన్ని నేర్చుకోవటం కూడా జరిగింది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్, మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానించి మీరందరూ కాల్ చేసినందుకు. ఇలానే నెక్స్ట్ వీక్ ఇదే టైంకి ఈ కార్యక్రమం వచ్చేస్తుంది. సో చక్కగా ఫోన్ చేసి మీ గొంతును కూడా ఈ కార్యక్రమంలో వినిపిస్తూ ఉండండి. సో ఇంతేనండి ఈ కార్యక్రమం ఈ రోజుకి, ఈ వారానికి. మళ్ళీ వచ్చే వారం మీ అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. వినండి వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి స్టోరీ.